శ్రేష్టమైన సమయం దేవుడికి స్తోత్రములు. దేవుడు ఈరోజు మనకి నూతన దినముకై అరిగా పునరుత్థాన దినము, పండుగ దినము, పరిశుద్ధ దినముకై దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు ప్రశ్న, పోయిన వారము నేర్చుకున్న అంశం ఎవరు చెప్పగలరా? సిద్ధపరచుట కదా. ఎందుకొరకండి? ఎందుకు సిద్ధపడాలి? దేవుడు రాగలరా కదా. మనము సిద్ధపడాలి. ఇతరులను చాలా ప్రాముఖ్యం కదా, ఇతరులను కూడా మనం సిద్ధపరచాలి. కాబట్టి ఈ యొక్క సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే ఈ కార్యంలో, ఈ యొక్క యాత్రలో ఆత్మీయ పోరాటం ఉన్నది. అది ఆత్మీయ పోరాటం లేదు మనము సిద్ధపడలేము. ఆత్మీయ పోరాటం లేనిది మన యొక్క గురి మనము చేయలేము. చక్కని బలవాళ్ళు మనం విన్నాం. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గం, తర్వాత విశాల మార్గం, విశాలమైన ద్వారం. కాబట్టి ఏ మార్గంలో మనం ఉన్నాము? ఆత్మీయ పోరాటం నిజంగా క్రైస్తవులకు అవసరమా? పోరాటం లేదే మనము నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వెళ్ళగలమా అనే కొన్ని మనము అంశంతో ముందుకు వెళ్దామండి. తలచుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి సండే స్కూల్ బిడ్డలు 7th క్లాస్ అండ్ బిలో బయటికి వెళ్ళొచ్చు. త్వరగా సైలెంట్గా దయచేసి వెళ్ళండి, డిస్టర్బెన్స్ అవ్వకుండా. యవనస్తులు దయచేసి ముందుగా స్థలం ఉంది, ముందుకు వచ్చి కూర్చోండి. బయట ఎవరు దయచేసి ఉండకండి. పరిశుద్ధమైన ఆలయము, పరిశుద్ధ సమయం ఇది. ఆలయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా మనము బయట తినకండి. డోర్స్ ఓపెన్ చేయండి. ప్రార్థనతో మనం ముందుకు అందరూ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఈ వాక్యము కూర్చొని చిన్న బిడ్డలు మరియు యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని సంధించడానికి దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉండగా తల ఉంచుకొని దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పద్ధతి ప్రతి కృపల దేవ, స్తోత్రము, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు వినామనికి సమర్పిస్తున్నాయా. ఇంతవరకు ఆరాధన ఇంత దినంగా జరిపించిన ప్రభావ వాక్యం నింతము విదాసుడి పక్షాన్ని వచ్చుగా సంపూర్ణంగా మీ ఆధీనంలో తీసుకుండగా సొంత మాటలు, సొంత జ్ఞానమంతా కొట్టివేయగా ఎడతల ఆత్మతో ప్రభావం అభిషేకించి మా అందరికీ మాకు అవసరమైన వాక్యము అయ్యా మీరు అందించమని, ఏ ఒక్కరు ప్రభావ స్థితిలో తిరిగి వెళ్ళకుండా నూతన పరిచయమని, నూతన అయిన ప్రభావ కన్న దృష్టితో, నూతనమైన తండ్రి ఉజ్జీవులతో, విశ్వాస విషయంలో గొప్ప కృప జయవంతులుగా ప్రభా నిబడగలను. ఆయన నిత్య రాజ్యాన్ని సిద్ధపరచమని, సాధారణ అంధకార చీకటి మిత్రాత్మలు సమస్త మంత్ర చేపడగల శక్తులు నష్టం ఏస్తున్నామో లయపరిచి గద్దించి భారతలను వేడుకొచ్చు. కృపకు అమూల్యం సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామంలో వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం గురించి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. అపోస్తలుడైన తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు దయచేసి మనం చదువుకుందాం. 2 తిమోతి chapter 2 verses 3 and 4. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుకున్నాడు. సైనికుడు ఎవరును యుద్ధమునకు పోకున్నప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జడి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడటం కంటే వారికి కిరీటము దొరకదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటే మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని కదా, మంచి సైనికుని వలె శ్రమ అనుభవించుము. సైన్యము, యుద్ధము. ఇక్కడ క్రీస్తు యేసు కదా, నాకు నిత్య మార్గంలో వెళ్ళే మనము శ్రమ ఉంది, యుద్ధం ఉన్నది. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆత్మీయ పోరాటంలో విశ్వాసి కదా, ఆయన యొక్క ఎదుగుదల చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ప్రశ్న మీకు కదా, మనం ఇంటరాక్టివ్ గా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు పోరాటం చేశారా? ఐగుప్తులో ఉన్నప్పుడు
ఇశ్రాయేలు ఎన్ని పోరాటాలు చేశారు? ఎన్ని చేశారమ్మా? చేయలేదు. ఇక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు పోరాటం చేసిందా? యుద్ధం చేసిందా? ఇంకా స్పష్టంగా ఐగుప్తులో దేవుడే ఇశ్రాయేల్ పక్షాన కదా ప్రతి భయంకరమైన తెగులు పుట్టించి ఇశ్రాయేలును విజయవంతంగా బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తులో యుద్ధం లేదు, పోరాటము లేదు. ఆయన ఈ దేవుడు తానే బయటికి వాళ్ళని విజయవంతంగా నడిపించాడు. ఆయనే పోరాడాడు ఫరో సైన్యంతో. ఇంకా గమనిస్తే ఎర్ర సముద్రంలో కూడా ఎర్ర సముద్రం 2 భాగాలుగా చేసి శత్రు సైన్యం అంతా కూడా దేవుడే చంపేశాడు. అంతవరకు ఇశ్రాయేలు ఖడ్గము కానీ కత్తి కానీ ఏది కూడా పట్టలేదు. ఐగుప్తు అనగా ఎర్ర సముద్రం అనగా విశ్వాసి కదా లోకంలో నుంచి బయటికి వెళ్ళి ఎర్ర సముద్ర అనుభవం అంటే రక్షణ. చూడండి, రక్షణ కొరకు మనం యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. రక్షణ ఉచితం. పాపం నుంచి బానిసత్వం నుంచి బయటికి మనం ఉచితము. దేవుడు ఉచితంగా దేవుడు మనల్ని మన ప్రేమ ఏమి లేకుండా కదా రక్షణ ఉచితంగా దేవుడు ప్రతి ఒక్కరికి అనుభవించాడు. రక్షణ ఏదో 99% దేవుని 1% నాది కానీ 100% ఆయన చేసిన కార్యం ఫినిష్ వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన తన బలియాగం ద్వారా సంపూర్ణంగా తను తాను అర్పించుకొని నాకు నీకు సర్వలోకానికి రక్షణ అనుభవించాడు. ఎర్ర సముద్రం వరకు కూడా ఎర్ర సముద్రం దాటే వరకు కూడా యుద్ధములు లేవు. అనగా మన రక్షణ జీవితంలో రక్షణ కొరకు పోరాడే అవసరము లేదు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మనం వాక్యంలో గమనిస్తే మరొక ప్రశ్న, ఎర్ర సముద్రం దాటాక మొదటి యుద్ధము చెప్పగలరన్నా? ఫస్ట్ వార్ ఎవరితో చేశారు? మోసే మోసేనే అనుకున్నాడు, కానీ ఎవరితో చేశారు? ఇక్కడ అమ్మా మన్నాను కురిపించాడు. ఓకే, ఫస్ట్ ఎర్ర సముద్రం దాటగానే వాట్ ఇస్ ద ఫస్ట్ వార్? అమాలేకులు. కరెక్ట్, వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్, వెరీ క్లోజ్. అయితే అమాలేకులు యుద్ధం జరిగింది ఇక్కడ రెఫాదీములో కదా 11వ అధ్యాయంలో ఉంటుంది ఎక్సోడస్ కాలంలో. అయితే మనం గమనిస్తుంటే అది మొట్టమొదటి యుద్ధము ఇశ్రాయేలు జరిగించారు. ఆ యుద్ధంలో దేవుడు నేర్పించింది ఏంటంటే ఆత్మీయ పోరాటంలో యుద్ధం జరిగేది. ఆ కొండపై మోషే నిలబడ్డాడు. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు విజయం పొందారు. మోషే చేతులు దించినప్పుడు అనగా రక్షణ పొందిన అనంతరం చూడండి ఈ విశ్వాస పోరాటము అవసరం. చాలా మంది అనుకుంటారు ఇక రక్షణ పొందాము, ఐగుప్తు తర్వాత బానిసత్వంలో నుంచి బయటికి వచ్చారు, మాకు యుద్ధము అవసరం లేదు, యుద్ధం అక్కడ లేదు. కాదండి, యుద్ధము కేవలం దేవుడు కోరేది. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో మనం గమనిస్తే ఎర్ర సముద్రం వరకే వారు ఏ పోరాటం చేయలేదు. తర్వాత ఫుల్ ఆఫ్ వార్స్ వాగ్దాన దేశపు చేరే వరకు వాగ్దాన దేశంలో కూడా యుద్ధంలో యుద్ధంలో కంటిన్యూస్ గా ఉన్నాయి. కారణం ఏంటంటే ఈరోజు మనం ఉదయకాలం వాక్యంలో నేర్చుకున్నాం 144 Psalm verse 1. దేవుడు యుద్ధము నేర్పించే దేవుడు. చూడండి, ఆమె నా చేతులకు చూడండి చేతులకు యుద్ధమును నా వేల పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఈరోజు రక్షణ పొందిన మనం అందరం కూడా మనకు పోరాటం ఉన్నది. రక్షణ పొందాము, ఇక సాఫీగా నెమ్మదిగా మన జీవితం నడుస్తుంది. ఏ బాధ ఏ చిక్కు ఏది ఒక జయించవలసిన అవసరం లేదు అనుకుంటే అబద్ధంలో ఉన్నాం. 18వ కీర్తన చూడడం 34వ వచనం 32 చూద్దాం. 18th Psalm 18వ కీర్తన. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడములో నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. గమనిస్తుంటే
వేళ్లకు యుద్ధము, చేతులకు పోరాటము నేర్పించేది ఆయనే. ఈరోజు విశ్వాస రక్షణ పొందిన దినము మొదలుకొని దేవుడు, వీఆర్ నాట్ బేబీస్ కదా, చిన్న బిడ్డలు రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ దశలో దే ఆర్ గ్రోయింగ్. అప్పుడే పుట్టిన బిడ్డకు కదా ఫీడర్ ఉంటారు కదా, వాళ్ళు పాలు తాగేవారు మాత్రమే ఉంటారు. అయితే అలా ఎగుతూ ఉండగా 1 year కదా, 6 months తర్వాత మన అన్నప్రాసన అయింది. ఎవరికి? మాథ్యూ ప్రిన్స్ అనుకుంటారు కదా. బలమైన ఆహారం తింటా నేర్చుకుంటారు, బలమైన ఆహారం. నెక్స్ట్ హల్లెలూయా. మరి ఆత్మీయ జీవితంలో కూడా అవసరమా? ఆత్మీయ జీవితంలో గమనించాలి. రక్షణ పొందారు, సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాము, సంఘ కాపరిగా ఉన్నాము కదా, అందరూ చక్కగా ఆలయానికి వచ్చారు, కానీ చేతిలో ఫీడర్ పెట్టుకొని వచ్చారట. ఇస్ దట్ ప్రాబ్లం? సమస్య ఉందామా? ఒక యూట్యూబ్ ఒక వీడియో చూసానండి, బిలీవర్స్ అన్మెచ్యూర్డ్ అని చెప్పి వీడియో చాలా చూసాను. దాంట్లో ఆశ్చర్యమైన చిన్న బిడ్డలకు మంచిది, వాళ్ళకు ఫీడర్ మిల్క్ బాటిల్స్ ఉన్నాయి చేతిలో. అలా వాళ్ళు పెద్దగా అంటే ప్యాంట్ షర్ట్ సూట్ వేసుకొని టై ఉంది, అని చేతిలో బాటిల్ ఉందంట. ఆశ్చర్యం, చాలా డిఫరెన్స్ గా ఉంది. సంఘము విశ్వాసులు మనము ఒప్పుకున్నా చాలా మంది నా ప్రశ్నలు ఉన్నాం. రక్షణ పొంది 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ప్రార్థించడం రాదు. సాక్ష్యము చెప్పుగా రాసు. నీ జీవితంలో దేవుడు చేసే కార్యం చెప్పయ్యా, నాకు భయం ఉందని. ఒక వ్యక్తిని అడిగారు, అయ్యా మీరు వచ్చే వారము వాక్యము సాక్ష్యం పంచుకోండి, లేక ఈ వాక్యం చదవండి. 3 వారాలు గుడి వాళ్ళు. ఇదేంటి ప్రధాన అప్పటిదాకా ఏదో నేను చెప్పాలి కాదు, ఏం చెప్పకండి, ఎందుకండి కేవలం మీరు వస్తే చాలు, ఎందుకనగా మీరు బల్లా పని కూడా కోల్పోతారు. ఇక్కడ మన ఆత్మీయ స్థితి వేరే వారికి గోయింగ్ ఆత్మీయంగా ఇంకా మరుగుదలలో ఇంకా బాలబాటలు కదా, మనం పట్టుకొని శోధనలో పడిపోయి కొట్టబడి అటు అటు కొట్టబడి విశ్వాస పరుషులుగా లేక అవిశ్వాసులుగా నాకు ఎందుగా జీవిస్తాయి క్రైస్తవులు లేరా సంఘంలో? దేవుని వాక్యం చదివిస్తున్నామా? యుద్ధ భూమిలో ఉన్నాం. మనం ప్రతి విశ్వాసి మనం ఒప్పుకున్నా నమ్మినా నమ్మకున్నా we understand or not, we are in the war field. దేవుని సైన్యంలో మంచి సైనికులుగా మీరు పోరాడాలి, శ్రమ అనుభవించని చెప్పి దేవుడు అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి వృద్ధాప్యంలో ఉన్నారు, లేక 60, 70, 80 రిటైర్మెంట్ ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని కొరకు యుద్ధం చేయండి అని చెప్పాడా? తిమోతికి రాసే సమయంలో తిమోతి వయసు ఎంత? దాదాపు వెరీ యంగ్ పర్సన్. అందుకే యవనస్తుడా, యవనేశ్వరు నుండి పారిపో అని అక్కడ పౌలు తిమోతి అంటే యవనస్తులు, యవన బిడ్డలు ఆయన చెప్పేది పౌలు కదా. మంచి సైనికుల వలె పోరాడాలి. యవన కాలం చాలా అవసరం. యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైన్యంలో ఉన్నాం, సైనికులుగా మనం ఉన్నాం. మనం గమనిస్తుంటే అక్కడ అమలేకుల యుద్ధంలో దేవుడు నేర్పించాడు కదా, చేతులు పైకెత్తి అనగా దేవుని ఆశ్రయించాలి. మరి మోషే ఒంటరిగా కాదు, మోషే నీ పక్కన అహరోను కావాలి, సంఘముగా కలిసి ప్రార్థించాలి, విశ్వాస గుంపుగా కలిసి ప్రార్థించాలి. ఒకరినొకరు బలపరుచుకొని చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు అక్కడ సూర్యుడు కదండి, అక్కడ సూర్యుడు అస్తమించే వరకు కూడా యుద్ధం జరిగింది. దేవుడు గొప్ప కార్యంలో విజయాన్ని ఇచ్చాడు. దేవుడు ఈరోజు యుద్ధము చాలా అవసరము విశ్వాస జీవితంలో. వేర్ దేర్ ఇస్ నో ఫైట్, యుద్ధం ఎక్కడ లేదో అక్కడ సాతాను ఆక్రమించడం. సాతాను చెప్పే ఇంకొక మాట చెప్పాలి మీకు. అపవాది చెప్పే అబద్ధము ఈరోజు ఏంటంటే, అంత బాగుంది, యుద్ధం లేదు, పోరాటము లేదు, అసలు మీకు పోరాటం అవసరమే లేదు. రక్షణ పొందినారు, గుడికి వెళ్ళినారు, వాక్యం విన్నారు, మళ్ళీ వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ పాత జీవితమే. అన్యులకు క్రైస్తవులకు ఎక్కడ కూడా తేడా లేదు. వాళ్ళు పరిగెట్టేది మనం, వాళ్ళ ప్రయారిటీస్ కదా, వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళు నడిచే మార్గాలు, వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా మనము ఎక్కడ రాజీ కదా, ఎక్కడ మనం
కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లోకంతోనే కదా నడుస్తున్నాం. నలుగురులో తానే అంటే అంతే వాటితో పాటే. ఎక్కడ ఉంది క్రైస్తవునిగా సిలువను మోస్తూ లేక దేవుని కొరకు జీవించే జీవితం? కాబట్టి మనం కేవలము గమనించాలి, రక్షణ వరకు ఆ ఎర్ర సముద్రం దాటే వరకు దేవుడు మన పక్షాన పోరాడు. తర్వాత దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను నీకు నేర్పిస్తాను, ఖడ్గం పట్టుకోవాలి, ఖడ్గం పట్టుకొని మీ చేతులకు పోరాటము, వీళ్ళకు యుద్ధం నేను నేర్పించి నేను యుద్ధ భూమిలో నడిపిస్తాను. దేవుడు చెప్పిన మాట, నువ్వు వాగ్దానపు దేశంలో చూడని మాట నేను వాక్యం చూపిస్తాను. బుక్ ఆఫ్ నంబర్స్ సంఖ్య 33 అధ్యాయము 50 నుంచి చూస్తున్నాం. కొన్ని సంఖ్యాకాండము 33 అధ్యాయము 50 నుంచి 50 నుండి 56 చూస్తున్నాం. సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు యోర్దానును దాటి కానాను దేశంలో చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారిని పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశంలో స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలను. ఏలైనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని. మీరు మీ వంశంలో చొప్పున చీట్లు వేసి ఆ దేశంలో స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. మరియు నేను వారికి చేయదలిచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పు. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించే ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయదలిచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గమనిస్తుంటే రక్షణ ఉచితము, అయితే విశ్వాస జీవితము, విశ్వాస యాత్ర పోరాటమే కదా. మన శ్రమ, యుద్ధము, పోరాటము ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మన వాక్యంలో గమనిస్తుంటే చూడండి, మీరు మీ ఎదుట ఉన్న వాగ్దానపు దేశము మీరు నడిచే వరకు, ఎంతవరకు అయితే మీరు దాన్ని స్వాధీనపరచుకుంటారో అదంతా కూడా మీదే. ఏది స్వాధీనపరచుకోరు, మీరు ఎక్కడికి నడవరో, ఎక్కడ యుద్ధం చేయరో అది మీది కాదు. ప్రామిస్, దేవుని వాగ్దానము ఉచితం కాదు, రక్షణ మాత్రమే ఉచితము. దేవుని వాగ్దానం మనం పొందుకోవాలి అంటే శ్రమ పడాల్సిందే, యుద్ధము చేయవలసిందే, స్వాధీనం పరచుకోవాల్సిందే. అక్కడ అందుకే మనము జోషువా 12వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తే దాదాపు ఎన్నో యుగాలు మోషే మరి యెహోషువను జరిగించారు. ఇక్కడ ఐ కౌంటెడ్, నేను చేశాను, ఇక్కడ కౌంట్ చేస్తుంటే దాదాపు లాస్ట్ లో 12th చాప్టర్ లాస్ట్ వర్స్ 24th వర్స్. వారెవరనగా ఎరికో రాజు బేతేలు వద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, ఎదైరు రాజు, కోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, దోరు పెట్టెలలో దోరు రాజు, గిల్గాలులోని ఓయియుల రాజు, తిర్పా రాజు, ఆ రాజులందరి సంఖ్య 31 రాజ్యంలో యెహోషువ కాలంలో గెలిచాడు. మళ్ళీ ఇంకా మనం ముందర స్టార్టింగ్ చూస్తే మోషే కూడా అనేక రాజ్యములు జయించాడు. మరి ఎర్ర సముద్రం దాటించిన దేవుడు, 10 తెగులు ఐగుప్తులో ఇచ్చిన దేవుడు, ఫరో సైన్యాన్ని కంప్లీట్ గా ఎర్ర సముద్రంలో సర్వనాశనం చేసిన దేవుడు ఈ రాజ్యంలో జయించలేదా? రాజ్యంలో ఆయన అసాధ్యమా? ఎందుకు దేవుడు జయించలేదు? ఎందుకు దేవుడు ఇశ్రాయేలును మీరు వెళ్ళండి, మీరు యుద్ధము చేయండి, యుద్ధ భూమిలో నిలబడండి, నేను మీకు సహాయం చేస్తాను, కానీ యుద్ధము మీరు చేయండి, ఐ విల్ హెల్ప్ యూ, నా శక్తి ద్వారా మీరు గెలుస్తారు, కానీ యూ మస్ట్ స్టాండ్ ఇన్ ద వార్ ఫీల్డ్. యుద్ధ భూమిలో విశ్వాసి నిలబడాలి, యుద్ధ భూమిలో ఖడ్గం పట్టుకోవాలి, యుద్ధ భూమిలో పోరాటము చేయవలసి ఉంది. అది వాక్యం శ్రమించే మాట కదా.
పోరాటం లేనిది విజయం లేదు. సాతానుడు చెప్పే అబద్ధము ఏంటంటే యుద్ధంలో అవసరం లేదు, పోరాటము అక్కర్లేదు, యేసుక్రీస్తు కదా నమ్మకుంటే అంత శాంతి, అంత సమాధానమే, అంత నెమ్మది ఈరోజు. అందుకే మన సువార్త అంత ఫలభరితంగా లేదు. కారణం ఏంటంటే మీరు రండి, దీవించబడండి, ఆశీర్వాదాలు, దీవెనలు, ఉద్యోగాలు, మేలు అన్ని ఇస్తాడు దేవుడు. పోరాటం చెప్పరు, యుద్ధము సిలువ కూడా చెప్పే మాట నన్ను వెంబడిస్తే తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు వెంబడించింది, తను తాను ప్రేక్షించుకుంది. వాక్యంలో స్పష్టంగా ఉంది, యుద్ధము విశ్వాస యాత్రలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుడు చెప్పే మాట there is a warfare. సాతానుడు చెప్పే మాట ఏంటంటే యుద్ధం లేదు. వాళ్ళు చెప్పే అబద్ధం ఏంటంటే there is no war. ఈరోజు రక్షణ పొందినాము, ఏ యుద్ధము ఆత్మీయ పోరాటము ఏం కూడా మనకు లేకుండా సమాధానంగా మామూలుగా మనం వెళ్తున్నాం అంటే గమనించాలి. ఉదయకాలం చెప్పిన వాక్యం, పదవాక్యం, ఏ మార్గంలో ఉన్నాం, ఏ మార్గంలో పయనిస్తున్నాం, ఏ మార్గంలో వెళ్తున్నాం కదా. యుద్ధం లేదంటే మనం రైల్వే ట్రాక్స్ చూస్తాం, ఎన్నుంటే పట్టాలు కదా, రెండు పక్కపక్కనే ఉంటాయి, ఎప్పుడైనా రెండు గుద్దుకుంటాయా? ఒకటి కూడా కలిసే వెళ్తా ఉంటాయి. సాతానుతో కలిసే వెళ్తున్నామా? విశాల మార్గంలో వెళ్తున్నామా? ఎందుకంటే జీవం గల వ్యక్తి, రక్షణ పొందిన కదా వ్యక్తి లోకంతో, సాతానుతో, తన శరీరంతో, ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో గమనిస్తే అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో నిత్యము పోరాడే పోరాటం ఉన్నది. ఈరోజు మనము ఏ మార్గంలో ఉన్నామో అదే ద్వారం వెళ్దాం. మత్తయి 7:11 గమనిస్తే కదా, ఇరుకు మార్గంలో ఉండగా వెలుడి, అప్పుడు ఇరుకు ద్వారం గుండా మీరు వెళ్తారు కదా. there is a way and there is a door. వే అంటే మార్గం, దారి. ఆ దారి గుండా మనము ఇరుకు మార్గంలో వెళ్తే ఉంటే ఆ అంతము ఇరుకు ద్వారం వస్తుంది. ఆ ద్వారం తెలిసినప్పుడు ఆ ద్వారంలో ఏముందమ్మా? జీవం ఉన్నది. ఈరోజు విశాల మార్గంలో లోకంతో పాటు నాకు మనసు వచ్చినట్లుగా, నా ఇష్టపూర్వకముగా నేను నడుస్తూ వెళ్తూ ఉండి, విశాల మార్గంలో వెళ్తూ ఉండి, ఇరుకు ద్వారం గుండా నేను ప్రవేశించి జీవనం పోవాలి అంటే పోలేను. ఈ రోజు నీవు నడిచే మార్గము నీ ద్వారాన్ని నిర్ణయిస్తుంది, ఆ ద్వారము నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇరుకు మార్గంలో, మార్గం అంటే దారి, ఇరుకు దారంలో నడుస్తూ ఉంటే దాని అంతము ఇరుకే అంటే అక్కడ జీవం ఉన్నది. ఇరుకు మార్గము సంకుచితంగా, కష్టంగా ఉంటుంది, కానీ ఆ అంతము జీవము. దాన్ని కనుగొని వారు గట్టిగా చెప్పాలి, ఎంతమందమ్మా? కొందరే. ఆ కొందరిలో నేనున్నానా? జీవమును కనుగొని వారు కొందరే, ఆ కొందరిలో నేనున్నానా? నేను కూడా చేరుకుని పాట ఉంటారు సమాధి చనిపోయాక నేను కూడా చక్కగా పడతా ఉంటారు. ఇరుకు మార్గంలో మనం వెళ్ళకుంటే ఇరుకు ద్వారంలో చేరుకోము, జీవంలో అబద్ధము మనం పాడేపాలి. దేవుడు బిడ్డలారా, ఈరోజు పోరాటంలో ఉన్నామా? సాతానుడు ఎన్నో అబద్ధములు చెప్తూ ఉండే పోరాటం లేదు అంటాడు. చూడండి, వాక్యంలో మనం గమనిస్తుంటే ఎవరి జీవితంలో పోరాటం ఉందో వారి జీవితము దేవుని గొప్ప మహిమగా నిలిచిపోయింది. వారు నిత్య జీవంలోనికి వెళ్ళారు, మంచి ఆరాధకులుగా మారిపోయారు. దేవుని నామము మహిమపరచబడింది. యోబు ఎన్నో శ్రమలు కదండి, ఎంతో శ్రమ అనుభవించాడు. యోబు ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. యోబు నీతిమంతుడు కదా, యోబు వలె ఓర్చుకొని సహనముతో, ఓర్పుతో నిత్య జీవాన్ని పొందుకున్నాడు. గొలియాతు లేకుంటే దావీదు యొక్క జీవితానికి అంత గొప్ప ఘనత ఉండేది కాదు. అంతేనమ్మా? గొలియాతు కదా, గొలియాతు లేకుంటే గొలియాతు ఇశ్రాయేల్ ఆ శత్రువు కాదు. వాక్యంలో గమనిస్తే దేవుని గాడ్స్ ఎనిమి, దేవుని శత్రువు. అందుకే ఇక్కడ చూడండి వాక్యంలో
ఫస్ట్ శామ్యుయల్ 17 ఉంది కదా, ఫస్ట్ శామ్యుయల్ 17లో ఆ యొక్క చక్కగా దాని గురించి చెప్పే మాట ఉంటుంది అక్కడ. సమయంలో 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చూడండి, ఇక్కడ గొలియాతు ఎవరి చేతులు? ఇశ్రాయేలు. మరి ఇక్కడ ఆయన వెళ్ళేది ఎవరు? యెహోవా, నీవు తిరస్కరించిన జీవం గల సైన్యంలో లేకపోతేగో యెహోవా నామం పేరట నేను వచ్చుచున్నాను. చూడండి, అనగా ఈరోజు మనం చేసే పోరాటాలు కాదండి, మనది కానీ కాదు, నాట్ అవర్స్. కానీ ఇక్కడ గమనిస్తుంటే యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఈరోజు నీ పోరాటం నీకు అర్థం అవుతుందా? యు అండర్స్టాండ్ యువర్ వార్ఫేర్. ఈ దేవుని బిడ్డ, సాతానుడు అంధకారము, చీకటి, బ్లైండ్నెస్ లో మనలో ఉంచి పోరాటమే లేదు, విశాల మార్గంలో విశాలంగా వెళ్ళండి, అంతము నరకానికి వెళ్ళండి, అక్కడ నేను కూడా నీతో పాటు ఉంటాను అని అపవాది అందరినీ ఆహ్వానం చేస్తుంటే నెమ్మదిగా కదండి. ఆలయంలో వాక్యం అవుతా ఉంటే జోలపాట వెంక కొంతమంది సహోదరులు కళ్ళు కదా, కళ్ళు కోసం వాక్యం వింటున్నారా? తల మాత్రం పుట్టుతూ ఉన్నారు. మరి జాగ్రత్త, దేవుని సన్నిధి. ఇక్కడ అరగంట దేవుని వాక్యం, 3 గంటలు దేవుని ఆరాధన, నిత్య జీవనానికి మార్గాన్ని మనము పోరాటానికి కదండి. జాగ్రత్త, స్పిరిచువల్, ఆత్మీయ పోరాటం కదా. హాస్పిటల్కి వెళ్ళి కదా, అమ్మ వెళ్ళింది కదా హాస్పిటల్, అక్కడ వెళ్ళి నేను విశ్రాంతిగా పడుకుంటాను కాదమ్మా, నీకంటే ట్రీట్మెంట్ కావాల్సిందే, అనిస్తే కదా, అనిసిషియా ఇవ్వాల్సిందే, ఆ గొంతులో పైపు పెట్టాల్సిందే, ఆ లంగ్స్లో కూడా పైపు నొప్పి, బాధ, తల్లి ఎంత పుచ్చుకుంటాం. దేవుని ఆలయము స్పిరిచువల్ హాస్పిటల్. నేను సరి కావాలమ్మా, నా జీవితం బాగా కావాలి, నేను మారాలి, వచ్చి వాక్యం ఇది వెళ్ళి అదే మార్గం బాగుంది, వాక్యం బాగుంది, ఎవరికి మార్పులో వద్దు, మార్పులు ఇక్కడ వాక్యం బాగుంది బాగాలేదు అవసరం లేదు. నిత్య జీవనంలో మార్గంలో ఉన్నానా? ఇరుకు మార్గంలో నడుస్తున్నానా? ఇరుకు ద్వారం కూడా వెళ్తున్నానా? నిత్య జీవాన్ని చేపట్టము అని అపోస్తలుడైన పౌలు చెబుతూ అంటున్నాడు. చేపట్టాలి అంటే గెట్ హోల్డ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. అది ఎట్లా చేపడతాము? స్వాధీనం మనం చేసుకోవాలి, అని స్వాధీనపరచుకోవాలి. కేవలము ఆలయానికి వచ్చి వెళ్ళిపోతే జీవితం మారకుంటే వ్యర్థము. ఆ జీవితము కేవలం సాతాను మాత్రమే. మనం అనిపిస్తుంది యవన కాలం, యవనుడా యవనమో కదా, యవన కాలం మందు యవనేచ్ఛలు పారిపో. ఎందుకంటే యవనేచ్ఛలు నరకానికి, నిత్య నాశనానికి. ఇక్కడ దావీదు చెప్పే మాట, జీవముల దేవుడని యెహోవా పేరు పట్టాక నేను వస్తున్నాను. శత్రువా గొలియాతు, నీవు ఈ రోజు యెహోవా దేవుడు నన్ను కదా, నిన్ను నా చేతికి ఆయన అప్పగిస్తాడు, నీ తల తెగనరికేస్తాను. నేను చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. సమస్తమైన సాతాను, అంధకార, దుష్ట దురాత్మలు, ఈ యొక్క అంధకారంలో పోరాడుతున్న దురాత్మలు ఈరోజు దేవుడు మన చేతికి ఇస్తాడు. సమాధానకర్త దేవుడు శీఘ్రంగా సాతానును నీ పాదముల కింద ఇష్టగొట్టుకున్న వాక్యంలో ఉంది. ప్రామిస్తాము, ప్రవర్తన చేసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డ అపవాది చేసే మోసం ఏంటంటే విశ్వాసంలో జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా నాని పోరాటాలు పెట్టాడు, కానీ ఆత్మీయంగా కాదు. నాట్ స్పిరిచువల్ ఫైట్స్. పోరాటాలు దేనికి? జీవన వ్యాపారానికి పోరాటాలు, ఇంట్లో పోరాటాలు, ఇంటి బయట పోరాటాలు. కాంపిటేటివ్ స్పిరిట్ లో ఉన్నాం కదండి, ఇంట్లో భార్య భర్తలు, వారి బిడ్డలు, ఎప్పుడు పోరాటము, ఆరాటము.
బయట కదా వెళ్ళగానే ఆఫీస్లో పిఎస్ ప్రమోషన్ వస్తుందా, జాబ్ ఉంటుందా, జాబ్లో సక్సెస్, ఇంకా వాళ్ళకన్నా బాగా పర్ఫామ్ చేయాలి. చర్చ్లో కాంపిటీషన్, నేను ఎక్కువ భక్త్య, ఆ వాక్యం బాగుందా, బాగుందా, లేక వాళ్ళకన్నా ఎక్కువ ప్రార్థన బాగా చేస్తున్నా, సాక్ష్యం బాగా చెప్పినా. ఈ ఇహలోకపరమైన పోరాటాల్లో విశ్వాసం నిమగ్నమై ఆత్మీయ పోరాటము మర్చిపోతున్నాను. అపవాది పనిచేసే మోసం ఏంటంటే ఈ పోరాటాల్లోనే ఉండి ఉద్యోగం పోరాటం, ఉద్యోగంలో శ్రమ, ఉద్యోగంలో బాధలు కదా అవసరమే. విశ్వాస జీవితంలో మనం ఉన్నాము అన్నింటిలో కదా, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. మనము ఉద్యోగంలో శ్రమ ఉంటుందా, బాధ ఉంటుందా, కఠినమైన మేనేజర్స్ ఉందా, లేక ఇంట్లో కఠినమైన పరిస్థితి ఉందా? భర్త చెప్పే మాట ఏంటంటే, నీ భర్త లేక నీ భార్య కాదు నీ శత్రువు, లేక నీ బిడ్డలు కాదు, లేక నీ పొరుగు వాళ్ళు కాదు, అత్త మామ కోడలు కాదు శత్రువు. నీ శత్రువు అపవాది వారిని ప్రేరేపిస్తూ ఇంట్లో బయట గొడవలు శాంతి లేకుండా వాడు చేస్తూ అదే పోరాటము అనుకోని అక్కడనే నిలిచిపోయాము. కానీ శత్రువును జయించట్లేదు. ఆత్మీయ పోరాటము పోరాటలేదు. అదే కోపాలకు, అదే ఆవేశానికి, అదే గర్వానికి, అదే అహంకారానికి, అదే దురాశకు పడిపోతూ చిక్కుబడి కదండి అక్కడనే మనము కలవరంతో, దుఃఖంతో, బాధపడిన హృదయంతో మనం ఉంటూ ఇదే జీవితమా అని దేవునిపై మనం కోపమిస్తూ లేక ప్రశ్నిస్తూ ఉన్నామేమో. ఈ ఉన్న కష్టాలకు మనం అధిగమించాలి. ఈ పరిస్థితులు అన్ని కూడా వీటి పైన ఉన్నది ఆత్మీయమైన వార్ఫేర్, పోరాటం. అయితే అండర్స్టాండ్, మనకు వచ్చే ప్రతి ఇంట్లో కలిగే బయట ఆఫీస్ లేక మన యొక్క జీవన వ్యాపారంలో వచ్చే ప్రతి సమస్యలు ఇవన్నీ కూడా దేవుని అనుమతి కదా, అవి లేకుండా రావు. వాటిలో నీకు దేవుడు ఇస్తాడు. వాటిలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. తన నామానికి మహిమను దేవుడు తెచ్చుకుంటాడు. గాడ్ విల్ నాట్ కదా. సాధారణంగా మనుషులకు వచ్చే 1 కొరింథీయులకు 10:11 కదండి, మనకు నిత్య ఏం కూడా దేవుడు అనుమతించాడు. 1 Corinthians 10:13 చూద్దామా? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయు. సహించగలిగేటంత కన్నా ఎక్కువగా శోధింపబడ నీయుడు. ఒకవేళ మనము అనుకుంటున్నా చాలా కష్టము, నా బాధ ఎవరికి నేను చెప్పుకోవాలి, బాధగా ఎవరికి ఆ బాధ రావద్దు, శత్రువైన రావద్దు, ఎన్నెన్నో మాట్లాడుకుంటాను. మరి దేవుడు కాదు, దేవుడికి తెలుసు నువ్వు ఎంత పరుగు పోయినవు. ఈరోజు స్కూల్స్ లో ఉన్న మేనేజ్మెంట్ తెలియదు బిడ్డలకు ఎంత వేయాలో. స్కూల్ బ్యాగ్స్ చూస్తూ ఉంటే కుమారులు పిల్లలు కూడా వాళ్ళ వెయిట్ కన్నా ఎక్కువ బరువు వస్తూ పెట్లు ఎక్కుతా ఉన్నారు. ఇంటికి రాగానే డాడీ బ్యాక్ పెయిన్ వస్తుంది, మెడ పొందిపోతుంది. స్కూల్లో బుక్స్ అన్ని ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇచ్చాను, స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించండి. పేరెంట్స్ గా వాళ్ళ స్పైన్ సమస్య వస్తే బాధ్యత ఎవరు? కానీ మన దేవుడు అన్యాయస్తుడు దేవుడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు. మనం ఎంత భారం పోయినామో మించి శోధన ఇవ్వడం. ఒకవేళ ఇలా అనుకుంటే దేవుని అబద్ధికుడు చేస్తున్నాను కాదు. God will never give you any trouble which you cannot overcome. నువ్వు జయించలేని, సహించలేని, భరించలేని ఏది కూడా దేవుడు నీకు ఇయ్యడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన శోధనతో పాటు తప్పించుకున్న మార్గం కూడా దేవుడు. శత్రులకు, మేషకు, అబద్ధములకు ఎందుకు అంత ఘనత వచ్చింది? అగ్ని వద్దు అంటే వాళ్ళ ఘనత వచ్చింది కాదు. అసలు వాళ్ళు ఎవరో కూడా బైబిల్లో కొన్ని వేల సంవత్సరాలైంది ఇంకా వాళ్ళ పేర్లు మనము ఇలా భక్తుల్లో పాతల్లో ఎందుకండి అగ్ని గుండము ద్వారా వెళ్ళినారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారమ్మా? అగ్ని మధ్యలో నడిచినను వాళ్ళు కాల్చు. దేవుడు అగ్ని వంటి మీ శ్రమంలో ఏడున్నాడా?
గాడ్ ఇస్ విత్ యు. దేవుడిని చేపట్టుకొని అగ్నిలో దేవుడు నీతో పాటు నడుస్తున్నాడు. నేను విడువడు, ఎడవాయడు. అది వాగ్దానం అబద్ధం కాదు. దేవుడు మన మనసులో కూడా ఈస్ వాకింగ్ విత్ యు. ఆ అగ్నిలో ఆయన నీతో పాటు నడుస్తున్నాడు. దానియేలుకు అంత ఘనత వచ్చేది కాదు, సింహపురం అనుభవం లేకుంటే అంతేనమ్మా. కానీ సింహం భూమికి వెళ్ళాడు కాబట్టి ఆయన రాజు దర్యావేషు జీవం గల దేవుడికి సేవ కూడా దానియేలు దివారాధనలు సేవించుడు దేవుడు రెండు వర్షించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎక్కడ సింహం అనుభవంతో అగ్నితో చిన్న చిన్న శ్రమలకు కూడా పరిమతో దేవుడిని నిందిస్తూ ప్రశ్నిస్తూ ప్రార్థన మానేసి అలిగి ఎన్నెన్నో దేవుడు కూడా చింతించవద్దు అని దేవుడు విచిత్త యావద్దు నా మీద వేయుడి, నేను మీ గురించి చింతిస్తున్నాను. మనమే ఆ చింత, మనమే ఆ భారం, మనమే ఆ బస్తాలు పోస్తూ 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 ఆరాధన మర్చిపోయాం. దేవుని మహిమపరిచే కృతంగా చెల్లించేది మర్చిపోయాం. దేవుడు ఇచ్చిన ఈ వేల వేల ఈ దీవెనలన్నీ మర్చిపోయి ఆ ఒక్క ముళ్ళు ఆ భారాన్ని జీవితాన్ని తలుసుకుంటూ స్థుతి లేదు, కృతజ్ఞత లేదు, ఆరాధన లేదు. ఎందుకు దేవా, ఎందుకు నొప్పి బాధ? మనకన్నా ఎంతో పరీక్షలు, ఎంతో విధాన పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు. కానీ వారు విశ్వాసంలో నిలబడ్డారు. విశ్వాసాన్ని వారు కొనసాగించారు. పోరాటం, ఆత్మీయ పోరాటం ఉన్నదా? అపవాదం చేయించాలి మనం. ఈ పోరాటంలో దేవుడు శక్తి ఇస్తాడు. చింతించవద్దు, మీ చింత నా మీద వేయండి. విశ్వసించేవాడు కలవరపడడు. నువ్వు విశ్వాసమైతే కలవరపడవడు. కలవరపడవాడు చెప్పాలి రివర్స్ కదా. విశ్వాసం కాదు. కలవరపడుతున్నావా, చింతిస్తున్నావా? నిజమే, మనకు బిడ్డల గురించి వారి భవిష్యత్తు గురించి ఆలోచన ఉండేది అవసరమే. ఆలోచన, వారి గురించి ప్రణాళిక, వారికి ఒక మంచి ఏర్పాటు చేసేది అవసరమే. కానీ వారి యాంగ్జైటీ, స్ట్రెస్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. చింతించేది, బాధపడేది, దుఃఖపడేది, వారి గురించి బీపీ పెంచుకునేది దేవుని చిత్తం కాదమ్మా. నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయన తండ్రి అని నువ్వు విశ్వసిస్తే, తండ్రి అని ఆ బరువు ఆయన ఇస్తే నువ్వు చింతించు. ఈరోజు దేవుడు వాక్యం తెలుస్తుంది, ఆత్మీయ పోరాటము మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం పోరాడేది మాంసంతో కాదు, మనుషులతో కాదు, విదేశీలతో కదా. మనము ఆరులో గమనిస్తే అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో మనము రాత్రులు నైట్ అంటే సాతానుడు పడుకోలేదు, సాతానుడు రెస్టింగ్ లేడు, వాడు ఎక్కడో బంధించబడలేదు. ఈరోజు సాతానుడు భూలోకం అంతా తిరుగుతాడు. ఎవరిని మెంగుతున్నా, ఎవరిని వశపరుచుకొని నరకానికి అర్పించడా. కానీ మనము మెదుకుపోతూ దేవుని రాజ్యము పోయిన మనము నేర్చుకున్న వాక్యం వేసి అక్కడ త్వరగా ఉన్నది. మనం ఈ పోరాటంలో శ్రమలు, ఇబ్బందులు అన్నీ కూడా చేయించి వాటిని దేవునికి అప్పగించి, ప్రభా ప్రార్థనలో ఉన్నాను ప్రభా, నేను నిలకడగా నేను మెలుగుపోతూ నేను మాట ప్రార్థనలో ఈ మాట ఇచ్చాడు దేవుడు. లుకాసు వార్త 21:35 లాస్ట్ భాగం చదువు. 36 కాబట్టి 34 నుంచి సారీ. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతటా నివసించు వారికి అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పారు. స్పష్టంగా మాట్లాడుతాడు. మీ దేవుడు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అంటే యేసయ్య పంచాకాశంలో వచ్చే ఆ దినము, లేక నీ దినములు ముగించబడితే తెలియదు. రేపటి దినము నీకు తెలియదు, నీ మరణ దినము నీకు తెలియదు, యేసయ్య రాకడా తెలియదు. ఈ 3 దినాలు మనకు తెలియదు. యేసయ్య రాకడా తెలియదు, రేపు ఏమవుతుందో మనకు తెలియదు, మన మరణ దినము ఈ రోజు మనకు ఇదేమి తెలియ
ఈరోజు మనం చేయవలసిందంటే మందంగా ఉన్నందున ఒకవేళ ఆ దినము అకస్మాత్తుగా గురివలే నా మీదికి వచ్చి నన్ను చెరలో లేక లేక వీటిని నేను ఆయన మాటలలో ఉండకుండా లేక ఆయనను ఎదుర్కొన్నప్పుడు సిద్ధపడం లేకుండా ఉండకుండా నేను జాగ్రత్తగా ఉండాలంట. అందుకే కాబట్టి మీరు జరగబో అన్నింటల్లా తప్పించుకొని మనుష్య కుమారుని మీదుగా నిలబడటకు శక్తి కావాలి మనకు. ఆ శక్తి పైకి వెళ్ళాక రాదమ్మా, ఆ శక్తి చనిపోయాక రాదు, లేక వేసే రాకడా ఉన్నప్పుడు రాదు. ఆ శక్తి ఈరోజు ఇప్పుడు ప్రార్థనలో మెలకువగా ఉంటేనే, దేవుని వాక్యము శ్రద్ధగా చదువుకుంటేనే, ఆత్మీయ పోరాటం మనం గ్రహిస్తేనే అర్థం కదండి. మీ పోరాటము మనసుతో కాదు, నాట్ బ్లడ్ అండ్ ఫ్లెష్. చూడండి ఒక మాట, మనుషులతో మనం పోరాడే వరకు ఆత్మీయ పోరాటము గుర్తించలేము. మనుషులను మనం శత్రువులుగా లేక వాళ్ళ సమస్యలు వస్తున్నాయని మనం వారితో పోరాటం చేసే వరకు కూడా యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. నీ శత్రువునికి అర్థం కాదు, పోరాటం చేయలేవు. గట్టిగా అరిసి కొట్లాడి ఆర్గ్యుమెంట్ లో గెలిచి చేయవలసింది కాదు. ఆ పోరాటము మోకాలపై చేయవలసింది. మన మోకాలపై చేసే పోరాటము మానేసి రివర్స్గా మన సొంత శక్తితో, సొంత జ్ఞానముతో, సొంత మన యొక్క స్కిల్ సెట్ తో పోరాటం మనము ఒకవేళ ఆ ప్రకారం కదా అది మనం చేస్తే సాతాను విజయం ఇస్తాం, మనము ఓడిపోతాం. మనకు అర్థం కాడు మన శత్రువు అర్థం అవ్వకుంటే వాడి గురి ఆనాడు అర్థం కాదు. ఈరోజు మనము నేర్చుకోవాలి. మన శత్రువు నేర్చుకోవాలంటే ప్రార్థనలో మోకరిస్తే శత్రువు యొక్క ప్రతి పన్నాగాలు దేవుడు చూపిస్తాడు. ఆ రోజు పేర్చేయండి, ఈ గురించి పేర్చండి, సమస్య గురించి, బిడ్డల గురించి, జరగబో సమస్యల గురించి. యూ విల్ బి అప్ ఫ్రంట్ రెడీ. వాళ్ళ కవచాలు ధరించుకొని సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు ప్రార్థనలో మెలుగుగా ఉంటాము. వాక్యముని ఖడ్గాని మన జీవితంలో డైజెస్ట్ చేసుకుంటాము. వాక్యాన్ని చక్కగా విని గ్రహించి వాక్యం ద్వారా పడుతాము. ఇప్పుడు బలంతో జీవిస్తాం. పోరాటమే వద్దు, యుద్ధమే వద్దంటే విశ్వాస పోరాటంలో విషయాల భాగ్యమే, వాళ్ళ విషయాల ద్వారానే అంతము. కానీ ఈరోజు దేవుడు చెప్పే యొక్క మాట, మంచి సైనికుడి వలె ఈ పోరాటము శ్రమలు అనుభవించు. వాక్యంలో ఉంది, శ్రమలు, దుఃఖం కదా, ఈ బాధలు ఈ లోకంలో అనేకమైన వస్తాయి. కానీ వీటన్నింటినీ నువ్వు జయిస్తావు. నిత్య జీవానికి నువ్వు మార్గాన్ని ఏర్పాటు చేసుకొని అది చేపడతావు. 7 సంఘాలతో చెప్పిన మాట కదా, ఏసే చెప్పిన మాట, జయించు వారికి. 7 సంఘాలతో దాదాపు 10 సార్లు ఎక్కువ సార్లు చెప్పారు. జయించు వారికే ఇవన్నీ. ఓవర్ కమర్స్ అనగా ప్రస్తుత పరిస్థితుల నుంచి అధిగమించి జయించిన వారికి. జయింపని వారికి ఏమి లేదు. జయించు వారికే జీవ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటము, పాలనాథపై పేరు, ఎన్నెన్నో ఈరోజు మనం జయిస్తున్నామా? అందరం సుదేశంలో పడదాం. కళ్ళు ఉంచుకొని మన జీవితం పరిశీలన చేసుకుందాం. దేవా, మంచి సైనికుడు అనే అంశం ఇచ్చినామయ్యా, మంచి పోరాటం సేవిస్తున్నామయ్యా. ప్రభువా, ఈరోజు విశ్వాస పోరాటం చేస్తున్నా, ఆగిపోయానా, లేక ఇశ్రాయేలు చేసినట్టు వెనుకకు ఐగుప్తు తిరిగి వెళ్తాను, అక్కడ ఆహారం బాగుంది, నీళ్ళు ఉన్నాయి, అక్కడ మాంసాహారం ఉంది కాదు. దేవా, నిత్య జీవనానికి నేను చేరుకోవాలయ్యా, స్వాధీనపరచుకోవాలి దేవా, పోరాటం చేయాలయ్యా. దేవుడు ఇచ్చుటకు ఈరోజు మనం ముగిస్తాము తెలియదు కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పిన సాక్ష్యం ఈరోజు నేను చెప్పాలి. ఆయన బ్రతకుండగానే సాక్ష్యం చెప్పాడు. ఈరోజు బ్రతకుండగానే నేను కూడా మంచి పోరాడుతుంది. నా విశ్వాసాన్ని కాపాడుకొనుచున్నాను, మంచి పోరాటము పోరాడుతున్నాను, నా పరుగు కలగొట్టించున్నాను. ఐఎమ్ రెడీ లార్డ్. నిరంతరము ఆ భయంలో ఎదురున్నాయా అని
అని దేవుడితో ఒక గొప్ప నిబంధన చేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. దేవుడు ప్రతి ఒక్కరి లైఫ్లో జీవితంలో వాక్యాన్ని స్థిరపరచుగాక. విశ్వాస పోరాటములో ఎదురాయి శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా జీవితముగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా జీవితముగా నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను నాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను నాయను అనుక్షణం. ఎడబాయని నీ కృప. మహాపురుషుడు స్తోత్రం. పోరాటం ఉన్నది, యుద్ధము చేయవలసి ఉన్నది, శ్రమ పడవలసి ఉన్నది, నిత్య జీవము చేపట్టవలసి ఉన్నదని ప్రభువా వాక్యంలో ఈరోజు నాతో మాట్లాడాలయ్యా, నాతో మాట్లాడాలయ్యా, నాతో మాట్లాడుతున్నానయ్యా. నీకు ఎంతో స్తోత్రం. చివరి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. హృదయాలు తెరవండియ్యా. హృదయం ప్రభువా కఠినంగా ఉంటే నాయన శుద్ధతో తండ్రి పగలగొట్టి హృదయం లోపల తండ్రి వాక్యం వెలుగు తండ్రి కృప ఇచ్చారయ్యా. ఏ ఒక్కరు తండ్రి వాక్యం విని ప్రభువా ఉన్న స్థితిలో తిరిగి వెళ్ళకుండా నాయన ప్రతి ఒక్కరిని సంధించడయ్యా. మంచి నీళ్ళ పట్ల విత్తనములే తండ్రి వాక్యము లోతుల్లోకి వెళ్ళి తండ్రి నా ఆత్మీయ జీవితాన్ని కట్టాలి తండ్రి. పాపము ప్రస్తుతం తీసుకెళ్ళి ఇక్కడ పాపం ఉందో అక్కడ ప్రభా విజయం లేదయ్యా. అక్కడ శిక్ష ఉంది ప్రభా, అక్కడ ప్రభా ఓటమి ఉందయ్యా. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఎరుకోడు గెలిచారయ్యా, కానీ ఆయపట్నం ఓడిపోయారయ్యా. ఆకారం పాపం మా విశ్వాస యాత్రలో ప్రభా ఆకారం బట్టి ఆ స్వభావాలు ఉంటే ప్రభా క్షమించండి, కడగండి అయ్యా. ప్రభా మా చుట్టుపక్కల ఉన్న తండ్రి శత్రువులను ప్రభావ శరీరేశ్వరం తండ్రి మేము ఓడించుకున్నామంటే ప్రభావ మా పక్కన తండ్రి బలం వల్ల తండ్రి మా యొక్క తండ్రి అయ్యా ప్రభావ పక్కన ప్రభావ మా కళ్ళకు తండ్రి ముళ్ళ వల్ల తండ్రి ఉంటాయని వాక్యంలో సెలవిస్తుండగా తండ్రి నిజమే ప్రభావ వ్యర్థమైన శరీరేశ్వరం ప్రభావ వ్యర్థమైన తండ్రి శరీర కార్యములు తండ్రి మేము విడిచిపెట్టి ఆయన వాగ్దానపు దేశము స్వతంత్రము చేసుకుంటాం తండ్రి. కృప మాకు దయచేయమని, ఆత్మీయ మెలుగు మాకు దయచేయమని అయ్యా మీకు స్తోత్రం చేసిన వాక్యాన్ని ఆత్మీయ నిర్మాణం ఫలింపజేసి ప్రభావ ప్రతి ఒక్కరు తండ్రి వాక్యము వినగా జీవితాలు మార్చుకున్నట్టు అయ్యా నిత్య జీవము చేపట్టకు సిద్ధపాటు జీవించకుండా దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము.